10 ఏళ్లుగా అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెను ప్రారంభించారు. సమ్మెలో భాగంగా ఇవాళ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సమగ్ర శిక్షా విభాగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సమ్మెకి దిగారు. తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆందోళన బాటపట్టారు. ఏపీ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ సమ్మెలో భాగంగా ఉపాధ్యాయులు నెల్లూరులోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర శిక్షలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి రాగానే రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి 4.5 ఏళ్లైనా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇచ్చిన హామీ మేరకు తమను రెగ్యులర్ చేయాలని కోరారు. మేము సమగ్ర శిక్షలో 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్నాము. అప్పుడు జగనన్న పాదయాత్రలో మమ్మల్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని నేను పదవిలోకి రాగానే రెగ్యులర్ చేస్తాను అని హామీ ఇచ్చారు. కానీ మేము ఇప్పటికీ 4.5 సంవత్సరం అయిపోయింది. కానీ మమ్మల్ని అసలు ఉద్యోగం జీతాలు పెంచలేదు. దానికి తోడు 4 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. మేము మన సమ్మె చేసాం 16వ తేదీ. అప్పుడు చేసినప్పుడు 2 నెలలకు ఇచ్చారు. కానీ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎస్ఎస్ఏలో ఇప్పుడు అందరు ఉద్యోగులమి 10 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాము. బీఈడీ అయిపోయింది, టెట్ క్వాలిఫై అయింది, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు అందరూ ఉన్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని అడుగుతున్నాము. మేము మా గుండెల మీద చేసుకొని చెప్తూ ఉన్నాం. మేము చేసేది ఎంఆర్సీలలో గుడ్డి చాకరీ మేము చేసేది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా మీరు మా యందు దయచేసి మాకు 1వ తారీఖునే జీతాలు వేయించి మా ఉద్యోగ భద్రత కల్పించి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలే మేము చేయమంటాం తప్ప మా వేరే కోరికలు కాదు. మీరేం చెప్పారు పాదయాత్రలో, నేను రాగానే మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాను, రెగ్యులర్ చేస్తానని చెప్పి మాకు హామీ ఇచ్చినారు. అంతేకాకుండా మేము ఎన్నిసార్లు మీ దగ్గరికి రిప్రజెంటేటివ్లు ఇచ్చినా కూడా చేస్తున్నాం, పరిశీలనలో ఉంది, నెక్స్ట్ నెలలో వస్తుంది ఇది అంటున్నారు తప్ప జీవో రూపంలో అయితే మాకు ఎటువంటి హామీ కూడా రాలేదు. ఈ ఉద్యమాన్ని మీద ఎట్లానే మేము కొనసాగిస్తాం. ఒకవేళ మీరు మీడియా ముందుకు వచ్చి మేము చేస్తాము, పెంచుతాము, రెగ్యులర్ చేస్తామన్నా కూడా మేము మా ఉద్యమాన్ని మాత్రం మేము ఆపే ప్రసక్తే లేదు. మీరు ఎప్పుడైతే జీవో రూపంలో మాకు ఎప్పుడైతే ఇస్తారో మా పిఓ గారికి కానీ, మా ఏపీసీ మేడం కానీ, మా డిఓ ఆఫీసుకి ఎప్పుడైతే జీవో రూపంలో ఎప్పుడైతే మీ హామీలు జీవో రూపంలో అయితే వస్తాయో అప్పుడే మా ఉద్యమాన్ని విరమించుకుంటాం తప్ప మేము వెనకడిగేసే ప్రసక్తి లేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ